ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాల స్వీపర్ల యూనియన్ జిల్లా స్థాయి సమావేశం బి కొత్తకోట మండలంలో జరగడం జరిగింది. దాదాపు 5-6 మండలాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలందరూ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తున్నటువంటి పాఠశాలల స్వీపర్లు ఆయాలకు కేవలం 6,000 రూపాయలు ఇచ్చి ఇక మీరు పండగ చేసుకోండి అనే పద్ధతిలో ప్రభుత్వం చెప్తా ఉంది. 6,000 రూపాయల వేతనం కుటుంబ పోషణ కోసం ఏమాత్రం కూడా సాధ్యం కాదు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపున నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటుతూ ఉంటే కేవలం 6,000 రూపాయలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మీ కుటుంబం అంతా కూడా బ్రహ్మాండంగా బతకండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎంలకు, అదేవిధంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఇతర టీచర్లు, ఇతర సిబ్బందికి వేలాది రూపాయల వేతనం తీసుకొని ఉదయం 7 గంటలకల్లా పాఠశాలకు వచ్చి పాఠశాలల ఆవరణము, పాఠశాలలో ఉన్న గదులన్నీ కూడా శుభ్రం చేసి మధ్యాహ్నం మళ్ళీ పిల్లలు భోంచేసిన తర్వాత అవంతా కూడా శుభ్రం చేసి పాఠశాలలో ఉన్న టాయిలెట్లంతా కూడా క్లీన్ చేసి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు ఇంటికి పోతూ ఉంటే, ఇంత శ్రమ చేస్తూ ఉంటే వారి శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గం. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా వారికి వేతనాలు కూడా పెంచాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పి రాజకీయ వేధింపులు మానుకోవాలని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చేరారు, ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా వర్కర్లు ఉన్నారు, మేము వాళ్ళ పనిలో పెట్టుకుంటాం, మీరు ఇంటికి పోరనే పద్ధతిలో వాళ్ళపైన రాజకీయ వేధింపులు మానుకోవాలని చిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. జూలై 22వ తేదీన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లందరినీ కూడా సమీకరణ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వారికి వేతనాలు పెంచాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ప్రతి నెల మొదటి వారంలోనే వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్స్తో ధర్నా కార్యక్రమం కూడా చేడుతాను. ఆ లోపల జూలై 8వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి వేతనాల పెంపు కోసం ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు కృషి చేయాలని సందర్భంగా ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎమ్మెల్యేల ద్వారా లెటర్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఎమ్మెల్యేకి లెటర్లు ఇచ్చే కార్యక్రమంలో కానీ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.